Hey everybody, I'm Jared. I'm an alcoholic. Uh, Thank you for having me. I've told my story many times, but this is, to my knowledge, the first time that it's being translated. So this is a cool new experience. Um, I grew up in a really good home with uh, two loving parents, and my childhood was about as ideal as I think you can expect or hope for. Um, I'm an only child. I don't have any siblings, and I enjoyed my childhood. The first time I started feeling a little uncomfortable was probably when I transitioned from fifth grade to sixth grade, and I went from elementary school to middle school, and I just felt like I didn't quite fit in with everyone. Um, that was a new feeling for me. Throughout elementary school, I had lots of friends, and I had friends in middle school, but something just shifted. um, and I just felt this overwhelming urge to try to fit in with some group of people. um, Before long, that led me to try alcohol for the first time. I grew up in Atlanta, Georgia, and it's pretty hot here in the summer, and somehow I collected about uh, 6 beers and was burying them in a bag or a pillowcase in my backyard. And then one night I had a friend invite me and a group of other guys over to spend the night, and a group of girls was spending the night at a girl's house, and we decided we were going to sneak out around 2 in the morning and walk a couple miles to meet with these girls. And I thought this would be a good time to bring those beers. And that was the first time that I drank, and I didn't get drunk. I think I split those 6 beers between probably 12 people, but it was more of an opportunity to try to fit in and look cool. From the very first time I drank, there were consequences. The police got called because we were too loud in the parking lot that night, and my parents got a call the next day. And uh, yeah, I should have taken the hint that there was going to be consequences to my drinking, but I didn't. Um, and yeah, it just kind of went on from there. Um, Translate. థ్యాంక్ యూ జారెడ్. మిత్రులారా, ఆయన జారెడ్ అట్లాంటా జార్జియా నుంచి మనని ఆ, ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. ఆయన తన కథ చాలా సార్లు చెప్పాను, కానీ ఈ మీతో పంచుకోవడం ఇది మొదటిసారి. సో ఇది ఒక కొత్త అనుభవం అని చెప్తున్నారండి. ఆయన చిన్నతనం, ఆయన బాల్యం వచ్చేసి చాలా సాఫీగా, చాలా మంచిగా జరిగింది. ఇద్దరు ప్రేమించే తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. అలాంటి వాతావరణంలో చాలా ఆ, మంచిగా పెరిగాను నేను. నాకు నా బాల్యం గురించి ఎటువంటి ఆ, కంప్లైంట్లు కానీ ఎటువంటి షికాయలు కానీ లేవండి. అయితే ఆ తరుణంలో నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి 5వ తరగతి నుంచి 6వ తరగతికి, ఆ, అంటే ఆ, ప్రైమరీ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్ అంటారు. ఆ ఆ ఆ తరుణంలో నాలో ఏదో ఒక తెలియని మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటయ్యా అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఆ చిన్న క్లాసుల్లో ఉన్న మిత్రులు, ఈ కొత్తగా 6వ తరగతి నుంచి మొదలవుతున్న స్నేహితులు, వాళ్ళతోటి నేను కలగోలుగా ఉండలేకపోయాను. నేను ఎప్పుడూ ఏదో ఒక వెలితి అనుభవించడం కానీ, లేకపోతే వీళ్ళకంటే నేను వేరు అనే భావంతో ఉన్నాను. ఆ తరుణంలో మొదటిసారి నాకు ఆ, ఒక వీళ్ళతోటి కలవాలి, వీళ్ళతోటి నేను కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, వీళ్ళతో కలిసిపోవాలి అంటే ఆల్కహాల్ ట్రై చేయాలి, మందు ట్రై చేయాలి, మద్యపానం ట్రై చేయాలి అని అనిపించింది. అప్పుడు నేను ఒక ఒకానొక రాత్రి
6 బీర్లు. ఎందుకంటే మాకు అట్లాంటా అనే జార్జియా రాష్ట్రంలో ఆయన పెరిగారండి. అక్కడ ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. సో, ఒక 6 బీర్లు, చల్లటి బీర్లు పట్టుకొని ఒక 12 మంది అబ్బాయిలు, ఈయన ఏజ్ వాళ్ళు, అమ్మాయిలు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్దాము అని చెప్పి నిశ్చయించుకున్నారు. ఆ 6 బీర్లు 12 మంది త్రాగగా ఆయన పెద్ద తాగుడు దానికేమి ఆయన ఆహ్, ఆ తాగుడు అనుభూతి మొదటిసారి అక్కడ పొందారాయన. ఆ తరుణంలో రాత్రి 3కి అక్కడికి వెళ్లి అమ్మాయిలున్న ఇంట్ల దగ్గర తచ్చాడుతుంటే పోలీసులను పిలవడం జరిగింది. అది తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ అమ్మానాన్నని గూడా తల్లిదండ్రులను పిలవడం జరిగింది. ఆ తరుణంలో ఈయనకు మొదటిసారి చెవి చూసింది ఏంటి అంటే, ఆయన తాగుడు యొక్క పరిణామాలు ఆయన మొదటిసారి చెవి చూసారు. అది ఒక ఆహ్, అది ఒక సంకేతంగా నేను భావించుండాల్సింది. కానీ భావించలేకపోయాను అని తన కథ మొదలుపెడుతున్నారండి. థాంక్ యూ జారెడ్. ఓవర్ టు యూ. Before I go any further, I want to read something out of page 27 of the big book. Dr. Young is talking to an alcoholic, and he says, "You have the mind of a chronic alcoholic. I have never seen one single case recover where that state of mind existed to the extent that it does in you." Our friend felt as though the gates of hell had closed on him with a clang. He said to the doctor, "Is there no exception?" "Yes," replied the doctor, "there is. Exceptions to cases such as yours have been occurring since early times. Here and there, once in a while, alcoholics have had what are called vital spiritual experiences. To me, these occurrences are phenomena. They appear to be in the nature of huge emotional displacements and rearrangements. Ideas, emotions, and attitudes, which were once the guiding forces of the lives of these men, are suddenly cast to one side, and a completely new set of conceptions and motives begin to dominate them." I read that because I believe that that was going to be required for me to get sober. Um, my story is not one of getting sober the first try, as you're about to hear. And it wasn't until I had a vital spiritual experience that I was able to be free from alcohol and drugs. The next time, the next big event in my story happened when I was about 15 years old. I was working at a golf course as a cart boy. I would load golf clubs onto golf carts for the golfers, and the people I was working with were all smoking pot, marijuana. And I grew up, I remember, I don't know if you guys saw this same commercial there, but there was a commercial that would have a frying pan, and they would say, and then they had an egg, and they would say, "This is your brain," and then they would crack the egg on the frying pan and say, "This is your brain on drugs." And I remember I was in the kitchen with my mom. She was cooking, and that commercial came on, and she stopped what she was doing, and she looked at me and she said, "Jared, promise me you will never do drugs." And I looked her back in the eye and I said, "Mom, I promise. I mean, I just watched this egg get fried on a frying pan. I don't want that to be my brain." It scared me. Uh, so I'm working at this golf course, and all these other guys are smoking pot, and I kept saying no. I kept saying no because I remembered the frying pan. I remembered the promise to my mom. 6 months went by with me saying no, and then eventually I wanted to fit in. And so I smoked with this guy, but I didn't inhale. I just wanted to fit in. And word got around to the other guys that I finally did it. And so they all wanted to do it with me. And the next time I did it, I did the same thing. I didn't inhale. But this guy realized it, and he told me after I take my first breath, take a second breath without exhaling. And so I did. And I got high. I spent the next 3 hours of my shift working, I had a buzzed haircut at the time, and I sat there and I just rubbed my head and laughed for 3 hours. And I felt like
this is what I've been looking for. I finally felt comfortable. Translate. థ్యాంక్ యూ జారెడ్. సో నేను ఇంకా ముందుకు వెళ్ళి నా కథ చెప్పే ముందు బిగ్ బుక్ లో పేజ్ 27 ఇంగ్లీష్ లో 4వ ఎడిషన్ అండి. దాంట్లో డాక్టర్ యంగ్ ఒకతనికి చెప్తారు, నీకు ఒక త్రాగుబోతుకుండే ఆ, బుర్ర ఉంది, త్రాగుబోతుకుండే ఒక బ్రెయిన్ ఉంది నీకు. అయితే ఇలాంటి వాళ్ళు మారడం నేను చాలా అరుదుగా చూశాను. ఇలాంటి వాళ్ళు మారాలి అంటే వీళ్ళకి ఒక వైటల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంటే అనివార్యమైన ఆధ్యాత్మిక మేలుకొలుపు. అనివార్యమైన అనేది గట్టిగా చెప్తున్నారండి. అనివార్యమైన ఆధ్యాత్మిక మేలుకొలుపు జరిగితే తప్ప వీళ్ళని మార్చడము, వీళ్ళ ఆలోచనలు కానీ ఆ, వీళ్ళ ఆ, మనోభావాలు కానీ మార్చడము చాలా కష్టము, ఆల్మోస్ట్ కుదరదు అన్నట్టుగా చెప్పారండి. చెప్పినప్పుడు ఆ త్రాగుబోతుకి నాకు ఇంకా నరకం యొక్క తలుపులు ద్వారాలు తెరిచి ఉన్నాయి, ఇంకా నాకు ఇంకా ఆ, వేరే వేరే తరుణోపాయం లేదు అన్నట్టుగా ఆ ఆ అధ్యాయంలో చెప్తారండి. చెప్పినప్పుడు ఈయన అది చదివినప్పుడు నాకు అది చాలా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. దాంతో నేను చాలా అర్థం చేసుకున్నాను. అయితే ఇంకా ముందుకు వెళ్లే లోపల ఆయన ఏం చెప్తున్నారంటే, ఈయన 15 ఏళ్ల ప్రాయంలో ఒక గోల్ఫ్ కోర్స్ లో బాల్ అందించే అసిస్టెంట్ గా పనిచేస్తున్నారండి. పనిచేస్తున్నప్పుడు అక్కడ ఈయనతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈయన ఆ, ఈయన వయసులో ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా మరువాన తాగడము, అంటే ఆ, మన దాన్ని ఏమంటారు, ఆ, మత్తు పదార్థాలు సేవించడము గంజాయి. చాలా గంజాయి. ఎస్ 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 గంజాయి, సారీ, యా, గంజాయి తీసుకోవడము, గంజాయి సేవించడము చాలా తరచుగా చూశారు అక్కడ వీళ్ళ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు. అలాంటి తరుణంలో ఈయన ఒకానొక రోజున వాళ్ళ ఇంట్లో కిచెన్ లో వాళ్ళ అమ్మగారితో ఉన్నప్పుడు వంటగదిలో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక గుడ్డు చూపించారు, ఆ గుడ్డు పగలగొట్టారు. పగలగొట్టి ఇదేమన్నారు అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ లో, ఇది మీరు ఆ, ఆ, మత్తు పదార్థాలు సేవించినప్పుడు, మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు మీ మీ మెదడు ఇలా ఉంటుంది అని పగిలిన ఒక గుడ్డు చూపించారు. ఆ తరుణంలో వాళ్ళ అమ్మగారు ఆయన అడిగారు, నాకు నువ్వు ప్రమాణం చెయ్యి, నువ్వు ఎప్పుడూ ఇలాంటి మత్తు పదార్థాల దగ్గర జోలికి పోను అని చెప్పి నాకు ప్రమాణం చేయంటే, లేదమ్మా నాకు అవి ఇష్టం లేదు, నేను చెయ్యను అన్న. అలా అన్నవాళ్ళు కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఏదైతే విషయం జరిగిందో మద్యంతో, అదే విషయము ఆయనకు ఇక్కడ ఆ, మన గంజాయితో కూడా జరిగింది. వీళ్ళందరితో నేను కలవాలి, వీళ్ళందరితో నేను ఒక్కడినై నడవాలి అని ఒకసారి ఆ గంజాయి సిగరెట్ ముక్క తీసుకుని ఆ, ఆ, ప్రయత్నించారు. అయితే దాన్ని లోపలికి పీల్చుకోలేదు. లోపలికి పీల్చుకోకుండా పైపైన పీల్చుకున్నట్టుగా వాళ్ళు కలిసినట్టుగా చేశారు. తర్వాత రాను రాను వాళ్ళకి తెలిసి ఈయనకి ఎట్లా అది పీల్చుకోవాలి అనేది నేర్పించారు. ఆ మొదటిసారి గంజాయి తీసుకున్నప్పుడు ఈయన పొందిన అనుభూతి గురించి ఆయన చెప్తూ, నాకు ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో చాలా రిలీఫ్, అంటే చాలా హాయిగా ఉంది అన్నది చెప్పారండి. నెక్స్ట్ 3 గంటలు ఆ, చాలా హాయిగా అనిపించింది అనేది వివరిస్తున్నారు. ఓవర్ టు యు జార్. Thank you. So after that experience at the golf course, things escalated pretty quickly because all of a sudden I felt like I had been lied to because my brain didn't turn into a fried egg after that first time. And so that kind of opened the floodgates for all these other substances. And that went on for years, and other activities went along with that. I quickly realized that if I procured more than what I needed, I could supply that to friends and other people. Um, and then I went to college,
and I found somebody at college that introduced me to an online pharmacy, and rather easily I could get pain pills mailed to my house, and that quickly became a whole nother problem. And before long, I was physically addicted. And the book talks about the mental obsession that we have. And I recall being in college in class, and my mind was just spinning, waiting to get out of class so that I could get back to doing what I really wanted to do. I didn't realize it was called a mental obsession at that time. I didn't know that I was unique in that way. I figured everybody was thinking the same way. But I came to learn when I came to AA that that was unique to alcoholics. Throughout this time, alcohol was always present, um, but I tended to prefer other things. And for a long time, when I came to the program, I had a hard time identifying as an alcoholic. Um, but this was the first time that I felt physically addicted to a substance. And so it became rather apparent to myself that I had a problem. There were times earlier that other people told me that I might have a problem, but I said, whatever, this is just a phase, everyone's doing it. But this was the first time where I physically needed it. And the book talks about we drink because we like the effect produced. And I can identify with that. That effect changed over time. At first it was to help me fit in, and then I crossed over this line where it changed from being a fun thing to a necessity. I had to have it. And I remember coming to Alcoholics Anonymous. I think my first meetings I attended were probably back in 2004, and I would hear them say, "Just don't drink for today." And I said, "That sounds good, but I can't do that." Um, it's sort of like if I told you, hold your breath. You could hold your breath for a few minutes maybe, but eventually your brain is going to tell you to take a breath to survive. And that's what it became for me with drugs and alcohol. I could not drink for a short period of time, but eventually my brain said, you need to do this to survive. And it became that strong of a hold on me. And so I try coming to meetings, and you hear things like, get a sponsor. So I would get a sponsor, and they talked about half measures, and I was like the king of half measures, and half measures availed me nothing. So I got a sponsor, but I wasn't going to be honest with the sponsor. They said, go to meetings. So I would go to the meetings under the influence. They said, next time you have a craving, call your sponsor. So I remember calling my sponsor when I had a craving, and he told me to read certain pages out of the book. And so I sat there reading these pages with the book in one hand and a glass of vodka in the other, drinking as I'm reading it. And I'm wondering why AA isn't working. And so before long, it became apparent to myself and to my parents that maybe I needed to try something else. And so I went into a halfway house. However, I brought substances with me into the halfway house. So that didn't work. Then we thought maybe I needed something a little more extreme, so like a residential treatment center. And so I convinced my parents, in order for me to get sober, I was going to have to go to Laguna Beach, California, in a really nice place to get sober. That didn't work. The only thing that did was introduce me to the needle. And so things escalated quickly yet again. Translate. సో అక్కడ ఆ గోల్ఫ్ కోర్స్ లో పనిచేస్తున్నప్పుడు నేర్చుకున్న ఈ ఆ, ఆ, మరివన్న ఏమన్నారు? సారీ, గోల్ఫ్ కోర్స్ లో నేర్చుకున్న ఈ గంజాయి అలవాటు తర్వాత ఆ, అది నేర్చుకుంటున్న ప్రమేయంలో నాకు ఏమనిపించింది అంటే, ఈ
చిన్నప్పుడు ఆయన వాళ్ళ తల్లిగారితో చూసిన ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది నాకు అబద్ధం అనిపించింది. నాకు అబద్ధం చెప్పారు. ఎందుకంటే నేను ఈ డ్రగ్స్ తీసుకున్నాను. మరి నా బ్రెయిన్ అట్లా పగలలేదు కదా, గుడ్డు పగిలినట్టు. మరి ఇదంతా నాకు అబద్ధం చెప్పినట్టే కదా అనుకున్నా. ఆ తర్వాత కాలేజ్కి వెళ్తున్న టైంలో నేను నాకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఆల్కహాల్, నాకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకుని నా దగ్గర పెట్టుకోవడం మొదలెట్టాను. ఎందుకు? స్నేహితులందరికీ పంచడానికి. స్నేహితులందరికీ పంచితే నేను అక్కడ వాళ్ళల్లో నాకు మంచి పేరు వస్తుంది అని ఏదో ఒక నా భావం. అయితే ఇది క్రమేణా నేను కాలేజీలోకి వెళ్ళాక క్లాస్‌లో కూర్చోలేకపోయేవాడిని. ఎప్పుడు క్లాస్ అయిపోతదా? ఎప్పుడు బయటికి వెళ్ళి నా మద్యం గాని, నా మత్తు పదార్థాలు గాని సేవించాలి అనే ఆలోచనే ఉండేది. అంటే మెంటల్ ఒబ్సెషన్ అంటున్నారు. అంటే ఆహ్, ఆహ్, మానసికమైన తృష్ణ. అయితే ఈ క్రమంలో ఆయనేమంటున్నారంటే నేను ఏఏలోకొచ్చినప్పుడు నేను తాగుబోతుని అని ఒప్పుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రమేణా నా నా యొక్క ఈ శారీరకమైన డిపెండెన్సీ ఏదైతే ఉందో ఈ మత్తు పదార్థాల మీద, ఆల్కహాల్ మీద, అది క్రమేణా పెరుగుతూనే ఉంది గానీ, ఒక స్టేజ్‌కి వచ్చాక ఎట్లా అయింది అంటే, నాకది లేకపోతే పని జరగదు. వీలు కాదు. ఏది చేయలేను. అయితే మన బుక్‌లో చెప్తారు. ఆహ్, మనం ఎందుకు తాగాము? ఎందుకంటే ఆ క్షణాన ఆహ్, 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 ఆ మద్యం ఇచ్చిన రిలీఫ్, ఆ మద్యం ఇచ్చిన ఆ మద్యం ఇచ్చిన సంతృప్తి ఏదైతే ఉందో ఆ క్షణికంలో, అది మన దానికి అలవాటు పడ్డాం. అది నాకు నచ్చింది. నన్ను ఎందరో చెప్పారు. "నీ తాగుడు, నీ మత్తు పదార్థం వాడటము మా అందరికంటే తేడాగా ఉంది. భిన్నంగా ఉంది. నీ తాగుడు ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది" అని చెప్పినా కానీ నాకది అర్థం కాలేదు. అది ఎప్పుడు సంతోషంగా, హాయిగా ఫ్రెండ్స్‌తో తాగుతూ ఎప్పుడు అది నాకు దాని మీద నిర్భరమై ఉన్నానో నాకర్థం కాలేదు. ఎప్పుడది నాకు అవశ్యమైన పదార్థంగా మారిందో నాకు చెప్పలేకపోయాను. కానీ జరిగింది. 2004లో ఆహ్, ఆహ్, 2004లో నాకు చెప్పారు ఏఏలో. "ఈ ఒక్క రోజుకి మందు సేవించకు. ఈ ఒక్క రోజుకి మద్యం సేవించకు. రేపటిది రేపు చూద్దాము. ఈరోజు ఒక్క రోజుకి కానిద్దాము." అయితే దీంట్లో వాళ్ళు చెప్పిందేంటయ్యా అంటే బానే ఉంది. వినడానికి బానే ఉంది కానీ దీన్నేమంటారు మన ఇప్పుడు కొంతసేపు ముక్కు మూసుకొని గాలి పీల్చుకోకండి అని చెప్పారనుకోండి. అప్పుడు నేను ముక్కు మూసుకుంటాను. కానీ తర్వాత ఒక 4, 5 సెకండ్ల తర్వాత నా నా ఆహ్, బ్రెయిన్ నాకేం చెప్తది అంటే, "అరేయ్! ముక్కు ఓపెన్ చేసుకోరా బాబు. నువ్వు శ్వాస తీసుకోవాలి" అని చెప్తది. నా పరిస్థితి ఆల్కహాల్ తోటి అట్లానే అయింది. మద్యము నాకు నిర్దిష్టమైన అవసరం. అది అలా తయారైంది. అయితే నాకు ఆ తరుణంలో చెప్పారు. స్పాన్సర్‌ని తీసుకో. ఆహ్, 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 స్పాన్సర్‌ని తీసుకొని ప్రోగ్రామ్ చెయ్యి. లేకపోతే స్పాన్సర్ తోటి మాట్లాడుతూ ఉండు అని. అయితే దీంట్లో ఒకటి నాకేం చెప్పారంటే హాఫ్ మెజర్స్. అంటే సగం పనులు, సగం శ్రద్ధతోటి చేయకు అని చెప్పారు. ఏది చేసినా గాని పూర్తి నిబద్ధతతో చెయ్యి అని చెప్పారు. కానీ సగం పనులు చేయడంలో నాకు నేనే సాటి అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఈ బిగ్ బుక్ చదవమన్నారు. బిగ్ బుక్ కూడా నేను చేతిలో వోడ్కా బాటిల్ పట్టుకునే చదివాను. ఆ తర్వాత నేనింక ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పి మా పేరెంట్స్‌ని ఒక రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్లారు. అక్కడ పని చేయలేదు. ఎందుకంటే నేను అక్కడికి నా డ్రగ్స్ తీసుకునే వెళ్ళాను. తర్వాత ఇంకా రెసిడెన్షియల్‌గా నన్నెక్కడన్నా వేయండి అని చెప్పి బతిమాలుకుంటే, అక్కడ కూడా నేను ఒక బీచ్ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ఫెసిలిటీకి వెళ్ళాను. ఆహ్, అంతేనండి. సారీ. ఓవర్ టు యూ. జై So this went on for years, and during this time, I was miserable. Um, it,
The best way I can describe my state of mind during this time was like it was like a ping pong match in my head. 1 second, I wanted to get sober, maybe not sober, but I didn't want to continue doing or living the way I was living. And then the next second, I couldn't imagine my life without drugs or alcohol. And it would go back and forth. And it was truly exhausting and just miserable. Um, During this time, my body started to revolt from everything I was putting in it. And it's Pavan, right? Okay. Pavan, get ready. And so what this looked like for me was that I was vomiting every morning. And at this time, my goal was to become a lawyer. And so I was interning at a rather prestigious and large law firm in Atlanta. And every morning I would get up and I would go and get certain substances that I needed in order to function for the day. And I use quotes on function because there wasn't a lot of high functioning happening. And then I would get on our rail system with other people going to work and ride that down to where I was interning at this law firm. And I was dressed in a suit and I looked uh, very professional. Um, but every morning I was feeling sick to my stomach, and more often than not, I would throw up. And after this went on for a bit, I started to carry a cup with me in case I got sick on the rail system. I would throw up in the cup very discreetly so everyone on the rail system wouldn't notice. And then it dawned on me that I'm eating these substances and then throwing up shortly after. And it concerned me that I wasn't giving those substances enough time to kick in. And then I went back to biology class and I thought, well, if I consume something and then throw it up, what I want is actually still in this cup. And so I remember the first time that I drank my own vomit. It was Tuesday around 7:30 in the morning. I was not alone on the rail system and I felt that feeling in my stomach and I discreetly threw up in this cup and then I gave myself a pep talk because drinking your own throw up is pretty disgusting. And then I just did it. I just drank it all. And I would love to sit here and tell you that the first thought was, what the hell? How did we get here? How do we go from rubbing our head and laughing at the golf course to now drinking my own vomit? But that wasn't my first thought. My first thought was, that wasn't that bad. If you haven't drank your own throw up, the worst part is that it's hot. Our bodies are 98 degrees. So then I started refrigerating it. The worst part about that is that everything, all the chunks go to the bottom. So then I would pregame the night before, anticipating this event, and only drink orange juice because it would taste the same going down or coming up. That's where my addiction took me. Translate. సో ఇందాక ఒక విషయం మర్చిపోయానండి. ఆయన రీహాబ్ సెంటర్ లో వెళ్ళాక అక్కడ ఇంజక్షన్లు తీసుకోవడం, అంటే మత్తు పదార్థాల ఇంజక్షన్లు తీసుకోవడం కూడా మొదలెట్టారు. అయితే ఈ క్రమంలో ఇది ఏళ్ల తరబడి జరిగిందండి. ఈ మత్తు పదార్థాలు, మద్యము. అయితే అప్పుడు ఆయన ఆయనకి ఏమనిపించేది అంటే, తన తన నెత్తిలోనే ఒక టేబుల్ టెన్నిస్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. ఒక క్షణమేమో నాకు వీటి నుంచి విముక్తి కావాలనిపించేది. అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ కావాలనిపించేది. ఇంకో క్షణమేమో ఇవి లేకపోతే నేను బతకలేను అనిపించేది. అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా ఆయన శరీరము బెడిసి కొట్టడం మొదలుపెట్టింది. అంటే ఏమిటి? ప్రతిరోజు పొద్దున్న ఆయన కక్కునేవారు ప్రతిరోజు. ఆ తరుణంలో
ఆయన ఒక లాయర్గా అవుదాము అని చెప్పేసి చదువుకున్నారు. దానికి ఆయనకి ఉద్యోగం కూడా చేశారు. ఇంటర్న్‌షిప్ అంటే స్టార్టింగ్‌లో జూనియర్ లాయర్ గాను ట్రైనింగ్‌కి అట్లా ఒక పెద్ద లా ఫర్మ్‌లో మొదలుపెట్టారు అట్లాంటాలో. దానికి రోజు పొద్దున్న ఆయన ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. డౌన్ టౌన్ అట్లాంటాకి. అంటే అట్లాంటా సెంటర్‌కి. వెళ్ళాల్సినప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ఈ మంచిగా లాయర్ వేసుకున్నట్టు సూటు అది వేసుకొని ట్రైన్ ఎక్కాక ఆయనకి వాంతులొచ్చేవి. వాంతులొస్తూ ఉంటే ఆయనేం జేశారు అంటే, ఇంకా ఇట్లా లాభం లేదు. నేను సూటేసుకొని అందరి ముందు వాంతులు చేసుకుంటే బావుండదు అని జెప్పేసి, చేతిలో ఒక కాఫీ కప్ లాగా పట్టుకోవడం మొదలుపెట్టారు. తనకి నోట్లో వచ్చిన వాంతిని కప్పులోకి కక్కేవారు. అలా అయితే ఎవరు చూడరు అని ఈయన భావం. అప్పుడు ఆయన ఆలోచిచ్చి, ఆలోచిచ్చి ఏం తెలుసుకున్నారు? ఏమనుకున్నారు అంటే, నేను ఈ మత్తు పదార్థాలు ఏవైతే సేవిస్తున్నానో, వాటికి కడుపులోకి వెళ్ళేటటువంటి టైం ఇవ్వట్లేదు. తింటున్నాను, వెంటనే కక్కేస్తున్నాను ఈ మత్తు పదార్థాలు. సో, వీటిని నేను కొంచెం సేపు ఎక్కువ నా బాడీలో ఉంచుకుంటే, నా శరీరంలో ఉంచుకుంటే, అప్పుడు ఇవి పనిచేస్తాయి. నాకు కొంచెం ఊరటగా ఉంటది అని అనుకున్నారు. అప్పుడు ఆయన ఏం మొదలుపెట్టారు అంటే, తను ఏదైతే కప్పులో కక్కుతున్నారో, అదే తీసుకొని మళ్ళీ సేవించడం మొదలుపెట్టారు. అంటే బయట వాళ్ళకి చూస్తే కప్పులోంచి ఏదో తాగుతున్నాడులే అనేటట్టుగా. ఆయన ఏమంటారు అంటే, నేను ఆనందం కోసము మిత్రుల దగ్గర మెప్పు పొందడం కోసం మొదలుపెట్టుకున్న అలవాటు, ఈరోజు నేను కక్కిన పదార్థాలు నేనే తాగి తినే వైపుకు తీసుకొచ్చాయి అని చెప్తున్నారండి. దానికోసము అది తప్పు, అది చాలా చెండాలంగా ఉంది అనిపించినా గానీ, ఆ రుచి మర్చిపోవడానికి, ఆ అసహ్యం మర్చిపోవడానికి ముందు రోజు రాత్రే ఏదైతే కక్కున్నాడో, అది కప్పు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, తెల్లవారి దాన్ని నమిలినట్టుగా చేస్తే, ఇట్లా అయినా గానీ ఆ మత్తు పదార్థం నా పొట్టలో ఎక్కువ సేపు ఉంటదేమో అని ప్రయత్నాలు మొదలుపెట్టారండి. ఆహ్, ఓటి జరిగింది. Okay. So the last 6 months of my drinking, I it only took me one weekend to prove that not only was I a drug addict, but also an alcoholic because all the other substances were out of my reach and I had a stocked liquor cabinet available. And I went through multiple gallons of alcohol over this weekend. Um, and that was an important weekend for me because I learned something that it does not matter what the substance is. If it changes the way that I feel, I can become addicted to it. That last 6 months, I got two DUIs. The second one was on my way to work at 7:30 in the morning, where I rear-ended the sheriff's wife's car. Um, I had a seizure from withdrawing from the substances, and we decided that, well, my parents decided that it was time for rehab again. And I tried to convince them this time that I needed to go to Miami Beach with a private chef to get sober. But they learned their lesson and they sent me to a place in the middle of nowhere, Georgia, that housed 50 other men. And it was a 6 month minimum to attend. And I said, I think we're overreacting. I'm going to miss Christmas. And they said, we know. And they seemed pretty happy about that. um, my brain likes to tell me things aren't that bad, that we're overreacting. But as I just shared with you, it was pretty bad. Things were out of control. And so I went to that 6 month treatment center. And the best way I can describe that treatment center, it was like a boot camp mixed with recovery with about an hour of rec time. We were up every morning at 5 a.m. We had to make our beds a certain way. We had to dress a certain way. We went to morning devotion, and then we worked for 8 hours without pay. And then we did more meetings. And in the meantime, like I said, about an hour of rec time to play. It was very structured.
and it was exactly what I needed, even though I had no idea that it's what I needed. I got out of that treatment center and I started meeting with my sponsor, and this is the same sponsor that I have been trying to get sober with for 7 years. We were meeting, and all of a sudden, we were going through the book that I had been through many times, and all of a sudden, things started to appear to me that I know we had read before, but I had never heard before. There's a saying that when the student is ready, the teacher will appear. And that was my experience. We started going through the steps rather quickly. My sponsor urged me and told me that it was very important and vital to my recovery in order to get into service work. And so I started doing service work. That started with reupholstering the chairs in my home group, and then it took off to becoming chairing meetings, to becoming my home group's GSR, which is a group service representative, to becoming the zone representative. I had to throw myself all into this program. Translate. Thank you, Jared. సో ఇక నుంచి ఆయన తన ఆఖరి 6 నెలల ఆ, మద్యము మరియు మత్తు పదార్థాల యొక్క ఆ, ప్రభావం గురించి మాట్లాడుతున్నారండి. ఆ, ఇప్పుడు ఆయన ఏదైతే ఆ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నారో ఆయనకి ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ లాగేసుకున్నారు. అవి ఏవి దొరకట్లేదు ఆయన. ఓన్లీ మద్యం మాత్రమే మిగిలింది. ఆ మద్యము ఆయన గత ఆ ఆఖరి 2 వారాల్లో కొన్ని గ్యాలన్లు కొద్ది, అంటే కొన్ని లీటర్ల చొప్పున తాగారు. ఆ తరుణంలో ఆయనకు అర్థమైంది ఏంటయ్యా అంటే, మత్తు ఇచ్చే ఏ పదార్థమైనా కానీ నాకు అది మంచి అనుభూతిని ఇస్తది. దానివల్ల దానితోటి నేను దాని మీద అడిక్ట్ అయిపోవడము నాకు చాలా సులువు అని ఒకటి తెలిసింది అంటున్నారు. ఆ తరుణంలో ఆయనకు 2 సార్లు కారు నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్, డియుఐ అంటారు. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ ఆ తరుణంలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క భార్య కారు కూడా గుద్దారు. ఆ ఇక వీళ్ళ పేరెంట్స్ చూసి ఈయనను మంచి బీచ్ లొకేషన్ లో ఒక తనకు ప్రైవేట్ షెఫ్, పర్సనల్ వ్యక్తిగత వంటవాడిని పెట్టి నిన్ను దీంట్లో వేద్దాం అనుకుంటున్నాము అనుకున్నారు. ఒక నెల చూశాక ఇది మనకు పనిచేయదు అని తీసుకెళ్ళి ఒక 50 మంది కలిసి ఉండే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లో వేశారండి. అయితే ఈయన అక్కడికి ప్రయత్నం చేశాడు. 6 నెలలు వాళ్ళు ఉండమంటున్నారు మినిమము. 6 నెలలు ఉంటే నేను క్రిస్మస్ మిస్ అవుతాను అంటే, వీళ్ళ తల్లిదండ్రి ఉండి పర్వాలేదు నాయన, క్రిస్మస్ మిస్ అయినా పర్వాలేదు, క్రిస్మస్ నువ్వు రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పారు. అక్కడ ఒక మిలిటరీ లెవెల్లో డిసిప్లిన్ పెట్టారండి ఆ రీహాబ్ లో. 6 గంటలు పని చేయించారు, 6 గంటలు చదివించారు, 1 గంట మాత్రమే తీరిక టైం ఇచ్చేవారు. చాలా ఎన్నడూ లేని ఒక నిబద్ధత నా లైఫ్ లో, నా నా జీవితంలో వచ్చింది. ఈ క్షణం ఇది చేయాలి అంటే అది చేశానండి. చేశాక బయటికి రాగానే 6 నెలల ప్రాయం తర్వాత నేను బయటకు వచ్చాక నా ఇదివరకు స్పాన్సర్కి ఎవరికైతే నేను రే- ఆ, 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 అబద్ధాలు చెప్తూ నాకేమీ ఆ, ఇబ్బంది లేదు అనుకుంటూ తిరిగేవాడినో అతన్నే మళ్ళీ పట్టుకున్నాను. అయితే ఇక్కడ ఆయన ఏమంటారు అంటే, మన పుస్తకంలో చెప్తారు, ఎప్పుడైతే ఆ, 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 విద్యార్థి ఆ, ఆ, విద్యార్థి రెడీగా ఉంటాడో అప్పుడు ఆ ఆ, మన ఆ టీచరు తనంత తానే వస్తాడు అంటారు. అంటే వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ ద టీచర్ అపియర్స్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, రైట్? సో విపరీతమైన వేగంలో చాలా త్వరగా నా స్పాన్సర్ నాతో స్టెప్ వర్క్ చేయించాడు. చేయించాక నా స్పాన్సర్ నాకేం చెప్పాడు అంటే, నువ్వు ప్రోగ్రామ్ ని పట్టుకుని ఉండాలి అంటే నీకు సర్వీస్, సేవ చాలా అనివార్యం నాయన.
నువ్వు సర్వీస్ మొదలు పెట్టాలి, నువ్వు సేవ చేయాలి, ఇతరులకు సేవ చేయాలి, నీ హోమ్ గ్రూప్ సేవ చేయాలి అంటే, నా హోమ్ గ్రూప్ లో ఉన్న కుర్చీలన్నిటికీ కుషన్లు నేనే ఆ, ఆ, చేయించాను. నేను చేశాను, చేయించాను ఇట్లా చెప్పారు. ఆ ఆ తరుణంలో నేను నా హోమ్ గ్రూప్ కి, తర్వాత నా ఏరియా కమిటీకి జిఎస్ఆర్ అయ్యాను. తర్వాత సేవలో నిమగ్నం అయిపోయాను అని చెప్తున్నారండి. గుడ్. So I was all in on the program. I was hanging out with other people in the program. Um, I was sponsoring. I was taking other people through the 12 steps. And the only thing I could say that was different from the past 7 years of me trying to get sober was that there was no more half measures, and I actually worked the 12 steps. And my life transformed. I didn't come into Alcoholics Anonymous looking to find God, not at all. The only reason I came into Alcoholics Anonymous was I just wanted that voice in my head that made me do things that I wasn't brought up to do to people that I loved. I just wanted that voice to be quiet. And I didn't even know if that was possible, but I saw other people in the meetings during those first 7 years going in and out, and they didn't seem to have that voice. My last drink was on September 11th of 2011. I drank hot white wine while watching the 10-year memorial of 9/11 all by myself. The party was over. I didn't know that was going to be my last drink. You know, there were many times earlier that I said, I'm going to get sober on this day. That's not what happened this time. But through the 12 steps, um, I was able to get sober. And sobriety is nothing like I thought it was going to be. I thought sobriety was that white knuckling because that's all I'd ever experienced up to that point. And today I know that sobriety is the complete opposite of the white knuckling phase. It's freedom. Um, I don't think about drinking anymore. Um, and I'm not going to sit here and tell you that since I got sober, life has been perfect. There's been a lot of wonderful moments, but there's been a lot of hard moments. When I was 6 months sober, my dad, who was my best friend, got a call because he had been on a list to get a double lung transplant. He had chronic obstructive pulmonary disease. And he went to get his surgery, and my mom called me from the hospital that night, and she said, they're not sure your dad's going to make it off the operating table. The old Jared would have immediately gone and drank to help change the way I was feeling. But instead, I went out on the porch and I prayed. And all I said was, God, whatever your will is, I'm okay with. And at that very moment, I felt like I levitated for just a second. I felt weightless. And I had done a third step with my sponsor before that, but that was truly me living a third step. And there's a big difference between working the steps with a sponsor and implementing and living the steps. And that's what I experienced that night. My dad did make it off the operating table that night. However, when I was 11 months sober, he ended up dying as a result of infections from the surgery. That was going to be my ticket to go get drunk. That was my reservation. But I had done enough work up to that point that when that happened, the thought of drinking never crossed my mind. Instead, I had people in the program attend my dad's memorial service to support me. I had true friends, and I had no need for alcohol at that moment. Translate. సో క్రమేణా ఇంకా, సారీ గైస్, మిగతా వాళ్ళని స్పాన్సర్ చేయడము, ఆ, మిగతా వాళ్ళని, నా సోదరుల్ని, ఆ, ఈ 12 సోపానాలు ఇవి చేస్తున్న క్రమంలో ఆ, నాకు ఎంతో రిలీఫ్ దొరికింది, ఎంతో ఆ, ఆ, సహాయం దొరికింది ఏఏలో. నేను ఏఏకి దేవుణ్ణి వెతుక్కుంటూ రాలేదు.
అది నేను ఎప్పుడూ దేవుడి గురించి ఆలోచన కూడా ఆలోచించలేదు. హయ్యర్ పవర్ గురించి కానీ. అయితే నేను వచ్చింది కారణం ఏంటయ్యా అంటే నా నా లోపల ఏవైతే ఈ వాయిసెస్ ఉన్నాయో ఈ ఇవన్నీ నాకు నా బుర్రలో ఏవైతే ఆలోచనలు తిరుగుతున్నాయో వాటి నుంచి నాకు రిలీఫ్ పొందడానికి మాత్రమే వచ్చాను నేను. ఈ క్రమంలో సెప్టెంబర్ 11, 2011 ఇది న్యూయార్క్ లో జరిగిన 9/11 యొక్క పదవ వర్ధంతి. అది నా లాస్ట్ డ్రింక్. అప్పుడు నా అది నా లాస్ట్ డ్రింక్ అవుతుందని నేను అనుకోలేదు. కానీ క్రమేణా నేను అనుకున్నది సొబ్రైటీ అంటే నేను అనుకున్నది ఏంటంటే వైట్ నకిల్ స్టఫ్ అంటారు. వైట్ నకిల్ స్టఫ్ అంటే ఇట్లా పళ్ళు బిగబట్టి చేతులు బిగుసుకుని ఉ- ఏదో కష్టపడుతూ మందుకి మత్తు పదార్థాలకి దూరంగా ఉండడమే సొబ్రైటీ అని నేను అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సొబ్రైటీ అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ, అన్నిటి నుంచి స్వేచ్ఛ. ఆయన ఈ రోజున నేను మందు గురించి ఆలోచించాను, మద్యం గురించి ఆలోచించాను. అలా అని నా సోబర్ జీవితము సాఫీగా ఏ ఒడిదొడుగులు లేకుండా ఉన్నాయా అంటే అట్లా కాదు. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ జరుగుతున్నాయి. నా 6 నెలల ఆరో నెల సొబ్రైటీలో మా నాన్నగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళినప్పుడు మా అమ్మ హాస్పిటల్లో నుంచే నాకు ఫోన్ చేసి మీ నాన్న బతకగలరో లేదో అని అనుమానంగా ఉందంటున్నారు అని చెప్పారు. ఆ రోజున నేను వెంటనే పాత జారెడ్నయ్యి ఉంటే నేను గనక నాకు ఆ రోజున బాటిల్ పట్టుకోవడానికి లేకపోతే ఇంకేదన్నా పదార్థాలు పట్టుకోవడానికి అన్ని రకాల అనుమతి నాకు ఉంది అని నాకు అనిపించేది. ఎందుకంటే నాకు ఇలా జరుగుతోంది. నాకే ఇలా జరుగుతోంది. అలా అటువంటి తరుణంలో నేను చేసింది దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నీ నీ ఇచ్చ ఏదైతే అదే నడిపించు. అన్నిటికీ నేను ఒప్పుకుంటాను. అన్నిటికీ నేను సుముఖంగా ఉన్నాను అని వేడుకున్నారు. ఆ క్షణంలో లెవిటేటింగ్ అంటారు. అంటే గాలిలో తేలుతున్నట్టు, నీరు మీద ఇట్లా తేలుతున్నట్టుగా ఆయనకు ఆ యొక్క స్వేచ్ఛ, స్వతంత్రము అనుభూతి చెందాను అని చెప్పారు. ఇక ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటి అంటే స్పాన్సర్ తోటి మూడవ సోపానం చేయడం ఒక ఎత్తు. మూడవ సోపానము రోజువారీ రోజువారీగా అన్ని వ్యవహారాల్లో మూడవ సోపానాన్ని అమలుపరచడము ఇంకో ఎత్తు. నిజమైన స్వేచ్ఛ ఆ రెండవది చేస్తే వస్తుంది అని చెప్తారండి. గట్. So early on, when I got sober, I met a girl in Alcoholics Anonymous, and we started to have feelings for one another. And our sponsors were not too fond of this. They wanted us to wait a year before we started dating, but we negotiated and agreed that we would get through the 12 steps. We ended up falling in love and got married. And this year we celebrate our 10-year anniversary. We have had 2 children, 2 boys, a 3-year-old and a 6-year-old, and we have this beautiful life together, all as a result of Alcoholics Anonymous. Um, Life has dramatically changed for me. I've had that vital spiritual experience that I read about earlier. I'm not the same person that I was prior to getting sober. Um, the way I view myself, the way I view others, and the way I view life in general has completely changed as a result of the 12 steps. As I shared early on, you know, I did not get sober my first try. I don't know if you guys hand out chips to mark your time in sobriety, but that's what we do here. I have a case full of white chips to remember where I came from. Probably 20 of them. So if you're struggling, if you feel like you can't get this, don't give up. Don't give up. Do the 12 steps. They will change your life, and there's a life out there for you that's beyond your imagination. Like I said, like
there's been a lot of wonderful moments and there's been some tough times. My wife and I had two miscarriages when we were first trying to have children. Um, but we got through it. We got through it, and Alcoholics Anonymous and the people in AA have always been there for me. I have a network of men that I talk to on a regular basis in the program, and I continue to do the things that I was taught early on. And as a result, the thought of drinking or drugging it feels like a separate life. I had that life, and this just feels like a completely different life. Um, I'm free today. Not to say that I don't go through difficult times. The past 5 months have probably been the toughest months of my sobriety. Um, but during that 5 months, my faith has grown exponentially. My connection with my higher power is the strongest it's ever been. And I truly believe that there's a plan for me that's greater than any plan that I have, and that my higher power has never let me down. Um, I believe that in life and school are very different. In school, you get the lesson and then you take the test. In life, you take the test and then you get the lesson. And that is what I'm going through right now. I'm taking the test, and I know that afterwards I'll learn the lesson and I'll be stronger for it. But during the test, the drinking and drugging, as much pain as I've been in the last 5 months, drinking and drugging has never crossed my mind. Um, Instead, I know what to do. I know to get more into service, to get out of myself. Translate. థ్యాంక్ యూ, జెరీ. సో ఈ ఈ క్రమంలో నేను నా ఆ, నా భార్యను కూడా కలవడం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రోజున. నాకు ఎన్నిసార్లు నేను ఏఏలో ఉంటూ కూడా ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవడానికి ఈ ఆ, మొదటి చిప్ ఏదైతే ఇస్తారో 30 రోజులదో లేకపోతే ఆ, ఆ చిప్ ఏదైతే ఉంటుందో అలాంటివి నా దగ్గర ఒక కలెక్షనే ఉందండి. ఆ, అవన్నీ నేను ఆ గుర్తుగా పెట్టుకుంటాను. ఎన్నిసార్లు కష్టపడితే నాకు ఈ సొబ్రైటీ వచ్చింది, ఎన్నిసార్లు కింద పడితే మళ్ళీ లేవగలిగాను అనేది. ఆయన ముగిస్తూ ముఖ్యమైన సందేశం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడూ ఓటమి ఒప్పుకోకండి, మీరు నిరుత్సాహపడకండి, నిర్వీర్యపడకండి. ఈ 12 సోపానాలు చేస్తే మీ జీవితం మారుతుంది. నా జీవితం మారింది. మీరు ఊహించుకోలేని పరిణామాలు మీ జీవితంలో సంభవిస్తాయి. అది ఈ 12 సోపానాల యొక్క శక్తి అని చెప్తున్నారు. మాకు జీవితం ఏమి సజావుగా ఎడుదుడుగులు లేకుండా లేదు. మాకు కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. మాకు 2, 3 సార్లు మిస్‌క్యారేజ్‌లు గూడా అయినాయి. మాకు పిల్లల కోసం. కానీ ఏఏలో యొక్క ఈ మిత్రమండలి, మిత్రులు నా కోసం ఎప్పుడూ ఉన్నారు. నాకు ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి నేను సంప్రదింపుకో లేకపోతే సలహా కోసమో వెళ్ళగలను. నాకు ఈ పాత జీవితంలో నేనేదైతే మద్యము, మత్తు పదార్థాల మీద ఉన్నానో, ఆ జీవితం అది వేరే జీవితంలాగా అనిపిస్తుంది ఈరోజు. ఈరోజు నేను స్వేచ్ఛగా ఉన్నాను. గత 5 నెలల్లో చాలా కష్టాలు, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నా నాకు నా 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 నమ్మ నా ఫెయిత్ ఏదైతే ఉందో, నా హైయర్ పవర్ మీద, నేను నమ్ముకున్న దేవుడి మీద ఏదైతే నమ్మకం ఉందో, ఆ నమ్మకము ఈ కష్టాల్లో ఇంకా బలోపేతమైంది. ఇప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా ఫస్ట్ పాఠం నేర్చుకుంటాము. తర్వాత పరీక్ష రాస్తాం. నాకు జీవితం నేర్పింది ఏంటి అంటే ఫస్ట్ పరీక్ష పెడుతుంది. తర్వాత గుణపాఠం అదే నేర్పిస్తుంది. ఈ ఈ పాఠం నేర్చుకునే క్రమంలో ఈ పాఠాలు ఏ దగ్గర నేర్చుకొని ఈ సోపానాలు నేర్చుకున్న క్రమంలో
నాకు ఈ మత్తు పదార్థాలు గాని, మద్యం మీద గాని ఎన్నడూ చేయాల్సిన అవసరము రాలేదు. ఆ భావము, ఆ తృష్ణ అనేది నన్ను నాలో నుంచి తీసేసింది. ఈ ఈ 12 సోపానాల కార్యక్రమం. ఈ స్వేచ్ఛ కోసము నేను ఏఐ మీదే ఆధారపడున్నాను అని చెప్తున్నారండి. గో అహెడ్ జై. Yeah, so today my life is beyond my wildest dreams. I'm 14 years sober. It doesn't feel like it's been that long, but at the same time, it feels like it's been longer. Um, I have rebuilt relationships with friends and family that I destroyed prior to getting sober. Um, Today, I'm able to show up as a present father, a present husband, and a present friend. Um, and it's all a result of this program and the 12 steps of Alcoholics Anonymous. I have a connection with a higher power that I choose to call God that I never have had before. And overall, I'm extremely, grateful. And I am grateful that you guys had me tell my story. Um, and I'm open to any questions. థ్యాంక్ యూ. సో, ఈ రోజున నేను సాగిస్తున్న జీవితము నేను కలలో కూడా ఊహించుకోలేనంత సంతృప్తిగా ఉంది. స్వేచ్ఛగా ఉంది. ఇప్పటికీ నాకు 14 ఏళ్ల సోబ్రైటీ ఉంది. కానీ ఇంకా ఎంతో పొడవాటి ఎంతో ఆహ్, 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 ఎన్నో ఎక్కువ ఏళ్ల సోబ్రైటీ ఉన్నట్టుగా నాకు ఈరోజు అనిపిస్తుంది. ఈ సోపానాల పర్యంతం నేను నా ఏవేవైతే బంధుమిత్రులను ఎట్లా హాని చేసి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టానో, చాలా బాధ పెట్టానో, ఆ బంధుత్వాలన్నీ మళ్ళీ కలుపుకున్నాను. ఈ రోజున నేనొక తండ్రిగా, ఒక భర్తగా, ఒక మనిషిగా అందరికీ సహాయపడేట్టుగా, అందరితోటి సానుకూలంగా నేను ప్రవర్తించగలుగుతున్నాను. నేను ఏదైతే నా ఉన్నత శక్తి ఉంది అనుకుంటున్నానో అది నా దేవుడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కృతజ్ఞతగా ఉంది. మీకు ఏ ప్రశ్నలన్నా ఉంటే నేను ఆహ్, సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటున్నారండి. ఆహ్, కార్తీక్. Can I ask? ఒక్క నిమిషం.